ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ టీం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులను సాధించింది. 4 రోజుల పాటు జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో మొత్తం 16 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 1,78,950 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దావోస్ పర్యటన వివరాలు, ప్రతిపక్షాల విమర్శల గురించి మంత్రి శ్రీధర్బాబుతో ఫేస్ టు ఫేస్. దావోస్ పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు రావడం జరిగింది. దావోస్ పర్యటనలో అత్యధిక పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు శుభాకాంక్షలు సార్. ఇప్పుడు దావోస్ నుంచి ఏదైతే పెట్టుబడులు వచ్చాయో అవి ఎన్ని సంవత్సరాలలోపు మనకు గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది సార్? అవి ఇప్పుడు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కలిగియాలని ఒక ప్రధానమైన సారాంశం. మనకున్న పరిశ్రమలకు సంబంధించిన వాతావరణాన్ని చాలా సానుకూలంగా ఉండటం వలన పెద్ద ఎత్తున పెట్టుబడులను రావడానికి ఎంఓయూస్ చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిశ్రమలు సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఇమ్మీడియట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల వరకు కూడా ఇవన్నిటిని కూడా గ్రౌండ్ చేయడానికి ఆస్కారం ఉన్న పరిశ్రమలు కూడా ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని పరిశ్రమలు కొద్దిగా సమయం తీసుకుంటుంది. కానీ పెట్టుబడులు రావడానికి, ఒక మంచి వాతావరణం కలిగించడానికి, మనకున్న వాతావరణాన్ని ఉపయోగించుకొని ఉపాధి కలిగించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి సానుకూలంగా కూడా పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావడం అనేది చాలా విశేషం సార్. ఇప్పుడు దావోస్ పర్యటన లోపల ఏదైతే భారతదేశం రాష్ట్రాలు పోయాయో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది, 1వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. రాబోయే కాలం లోపల మన మొదటి స్థానం రావడానికి ఏమైనా ప్రత్యేక కార్యాచరణ తీసుకోబోతున్నారా? 2వ రాష్ట్రం 3వ రాష్ట్రం అని కాదు, అంటే మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, తమిళనాడు ఉంది. కానీ మన రాష్ట్రానికి సంబంధించి మనకున్న హద్దులు ఇది ల్యాండ్ లాక్డ్. ఈరోజు పక్కనున్న సముద్రాలు లేవు. సముద్రాల సంబంధించి అక్కడ ఉన్న హార్బర్స్, పోర్ట్స్కి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయి. పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ఇక్కడ మన ఐటీ రంగం, ఐటీ సర్వీసెస్ రంగం, రేపొద్దున సెమీకండక్టర్ రంగం, రేపొద్దున ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న మనకున్న వ్యవసాయ ఆధారిత ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలు రావాలని ఒక తపనతో పోతాం. సో కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. మనకు పెద్ద ఎత్తున ల్యాండ్ లాక్డ్ కనుక, సీషోర్ లేదు కనుక, హార్బరు పోర్ట్స్ లేవు కనుక దానివల్ల కూడా పరిశ్రమలు రావడానికి కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఈ సముద్ర తీరాన ఉంటాయి, హార్బర్స్ ఉంటాయి, పోర్ట్స్ ఉంటాయి కనుక దానికి అనుబంధిత మరి పరిశ్రమలు రావడానికి పెద్ద ఎత్తున ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా వారికి వస్తూనే ఉంటాయి. పోటీకి సంబంధించి మనకున్న మేధాశక్తిని ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్న టాలెంట్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్ళే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో ప్రతిపక్షాలు దావోస్ పర్యటన విమర్శలు చేస్తూ ఉన్నాయి, వారికి ఏం సమాధానం? మేము అవన్నీ పట్టించుకోము బేసికలీ. ఎందుకంటే ప్రత్యేకంగా కనబడతా ఉన్నప్పుడు ప్రజలు చూస్తూ ఉన్నారు, అదే సమాధానం. విమర్శ చేయడం వల్ల ఇంకో విమర్శ చేయడం ఇది కాదు. మాకు కావాల్సింది ఇక్కడ ఈ ప్రాంతవాసులందరికీ ఉపాధి కలిగాలి, ఈ ప్రాంతానికి సంబంధించిన పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులకు మేలు జరగాలనే ఉద్దేశం, కాంక్షతో ముందుకు పోతాం తప్ప ఇక విమర్శ చేయాలంటే ఏదైనా విమర్శ చేయొచ్చు. మేము ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకం బాగుపడాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం. థ్యాంక్ యూ. దావోస్ పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారితో మాట్లాడడం జరిగింది. వారు ఏదైతే ఎంఓయూ చేసుకొని 1,80,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం ఉందో వాటిని ద్వారా 50,000 ఉద్యోగ కల్పన ధ్యేయంగా వారు లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. కెమెరామెన్ అభితో ప్రసన్న కుమార్.